హే వాచర్స్, మొత్తానికి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే యొక్క సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చూసాను, నిజంగా అసలు అబ్సల్యూట్ ట్రైలర్లా అనిపించింది నాకైతే. ఆ విజువల్స్ ఏంది, ఆ యాక్షన్ ఏంది, అసలు అది దాని గురించి అసలు మాటలు కూడా రావట్లేదు. మనమైతే ఇప్పుడు ఆ ట్రైలర్ ఒక బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాం. ముందుగా ట్రైలర్ స్టార్ట్ చేయగానే ఇక్కడైతే స్కార్పియన్ అయితే ఒకరిని అటాక్ అయితే చేస్తుంటాడు, అంటే జైల్లో నుంచి తప్పించుకుని ఉండొచ్చు. అండ్ అదే టైంలో మన స్పైడర్ మ్యాన్ అక్కడికి వచ్చాడు, కాకపోతే వెబ్ స్వింగింగ్ ఏదో తేడా కొట్టేసి అక్కడైతే కార్ మీద పడిపోతాడు. అండ్ లేచేసరికి మన స్కార్పియన్ చేతితో దెబ్బలు తింటూ చాలా దారుణమైన ఫైట్ అయితే చేస్తాడు. అసలు ఫైటింగ్ చేయలేకపోతాడు, ఎందుకో తెలియదు. కానీ అదే టైంలో మన స్కార్పియన్ అయితే చాలా రోజులు అయిపోయింది కదా కలిసి, అంటే ఎప్పుడో నోవే హోమ్ కన్నా ముందు వచ్చింది కదా ఒక మూవీ ఫార్ ఫ్రమ్ హోమ్, అందులో అయితే కల్చర్, మళ్ళీ చాలా తర్వాత అయితే కల్చర్ కాబట్టి అలా అయితే అన్నాడు. సో అలా అయినసరికి మన పీటర్ పార్కర్ కళ్ళు అయితే బ్లాక్ అయిపోతాయి, మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే వెళ్ళిపోతాడు. ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చి కొట్టేస్తాడు స్కార్పియన్ అయితే. అదైతే మన వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇచ్చాడు మన పీటర్ పార్కర్. ఆ తర్వాత పీటర్ పార్కర్ తన రూమ్లో నుంచి నెట్ వీడియోస్ అయితే చూస్తున్నప్పుడు అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు అని ఎంజే అడిగితే సమ్వన్ అని చెప్తాడు. సో దాంతో వెంటనే ఓకే బాయ్ సమ్వన్ అని అయితే వీడియో అయితే కట్ చేసింది. దాని తర్వాత మన స్పైడర్ మ్యాన్ అయితే వెబ్ షూటర్స్ అయితే వాడడానికి ట్రై చేస్తాడు, కానీ అనుకోకుండా వెబ్స్ అయితే ఆర్గానిక్గా రావడం అయితే చూడొచ్చు. అది చూశాక నేనైతే రియల్గా అసలు అమేజింగ్గా ఫీల్ అయ్యా. టోబీ తర్వాత మళ్ళీ పీటర్ పార్కర్ కూడా మనకి ఆర్గానిక్ వెబ్ షూటింగ్స్ అయితే వచ్చాయి. సో దాంతో అర్థమైపోయి ఉంటుంది పీటర్ పార్కర్కి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ బాడీ అని. సో వెంటనే బ్రూస్ బ్యానర్ ఎక్కడైతే లెక్చర్ చెప్తున్నాడో అక్కడైతే ఒక ఫేక్ స్టూడెంట్గా అయితే జాయిన్ అయ్యి అతన్ని అయితే అడుగుతాడు, ఇలా మ్యూటేషన్స్ గురించి మీకు బాగా తెలుసు కదా, వాటిని ఎలా కంట్రోల్ చేయాలని అడిగితే అప్పుడైతే మన బ్రూస్ బ్యానర్ చేతుకున్న అదొక బ్రాస్లెట్లా ఉంది, దాన్ని చూపించి ఇది ఎప్పుడైనా నా మ్యూటేషన్ కాకుండా అయితే కాపాడుతుంది, ఇది ఎప్పుడైనా నా దగ్గర లేకుండా చూస్తే నువ్వైతే అక్కడ నుంచి పారిపో, ఇలాంటి విధ్వంసం సృష్టిస్తా అంటాడు. అప్పుడైతే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత సీన్లో మన బ్రూస్ బ్యానర్ పీటర్ పార్కర్ అయితే నడుచుకుంటూ మాట్లాడతారు, ఈ గ్యాడ్జెట్ ద్వారా మనం మంచివి ఉంచుకొని చెడు అయితే తీసేయగలమా అని అడుగుతాడు. ఏది మంచి ఏది చెడు అని మనం ఎలా డిసైడ్ చేయడం వల్ల బ్రూస్ బ్యానర్ అయితే అంటాడు. సో అప్పుడే మన పీటర్ పార్కర్ స్వింగ్ చేస్తున్నప్పుడు పీజిన్ అయితే వచ్చి తనకు తాకుతుంది. అతను వెళ్ళి ఒక ట్యాంకర్కి తాకి వేరే వాళ్ళ పెళ్ళిలో అయితే పడతాడు. అండ్ అప్పుడే మన బ్రూస్ బ్యానర్ అయితే అంటాడు, నువ్వు నా స్టూడెంట్వి కాదు కదా అని. అండ్ ఆ తర్వాత మన పీటర్ పార్కర్ అయితే ఒక వెహికల్తోనైతే ట్యాంకర్తోనైతే ఫైట్ చేస్తుంటాడు, అంటే దాన్ని ఆపడానికి కోసం. అండ్ ఈ వ్యక్తి అయితే ఎవరో తెలియదు, కానీ ఇతనైతే మన జెన్ గ్రే గురించి అయితే చెప్తారు, అదే మన స్టాడియన్స్ ప్లే చేసింది కదా, తన గురించి అయితే చెప్తాడు. తన చాలా డేంజరస్ విలన్, తన వెంటనే పట్టుకోవాలి. తనైతే తన దగ్గర ఉన్న పవర్స్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్ పవర్స్, అంటే ఒకళ్ళ లోపల నుంచి ఇంకో లోపలికి అయితే మైండ్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఒకళ్ళు వేరే వేరే వాళ్ళలాగైతే మారచ్చు. సో తననైతే పట్టుకోమని అయితే మన పీటర్ పార్కర్ చెప్తాడు. అండ్ ఆ తర్వాత మన పీటర్ పార్కర్ అయితే ట్యాంకర్తోనైతే ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది, అదైతే మన జెన్ గ్రే అయితే చేసింది. దాని ద్వారా న్యూయార్క్లో ఉన్న ప్రతి ఒక్కరైతే తన కంట్రోల్లోకి వెళ్ళిపోతారు, ఎక్సెప్ట్ మన స్పైడర్ మ్యాన్ ఉన్న పనిషర్. ఎందుకంటే మన స్పైడర్ మ్యాన్కి ఉన్న స్పైడర్ సెన్స్లో అదొక టైప్ అన్నట్టు, అది ఏ మూవీలో చూపించలేదు, ఇది మూవీలో ఫస్ట్ టైం. అండ్ తన తర్వాత మన జెన్ గ్రే అయితే ఒకరి లోపల నుంచి ఇంకొకరి లోపలికి అయితే వెళ్ళి ఒక హెలికాప్టర్లోకి అయితే వెళ్తాడు. అండ్ తనని ఆపడానికి అయితే మన స్పైడర్ మ్యాన్ అయితే వెళ్తాడు. అండ్ ఆ తర్వాత సీన్లో వచ్చేసి మన పీటర్ పార్కర్ ఒక పార్టీకి అయితే వెళ్తాడు. అక్కడ నెడ్ వాళ్ళ రూమ్లో చూసుకుంటే గోడ మీద మొత్తం రీసెర్చ్ అవుతుంది, మొత్తం స్పైడర్ మ్యాన్కి సంబంధించింది. అండ్ అక్కడ చూసుకుంటే 2016 నుండి అయితే రీసెర్చ్ చేశాడు. అండ్ ఒక అతను పట్టుకున్నాడు, కానీ అతను స్పైడర్ మ్యాన్ కాదు. సో అలా మాట్లాడుకుంటుంటే ఎంజే అయితే వస్తుంది. తర్వాత మన స్పైడర్ మ్యాన్ ఏం చెప్పాడో తెలియదు, కానీ నెడ్ అయితే ఇలా అంటాడు, మీరు ఇద్దరికి ముందే పరిచయం ఉందా అని. అండ్ అప్పుడే ఈ సీన్ అయితే చూపిస్తారు. ఇది చూడగానే మనకి గుండెలో పాట అయితే మోగుతుంది, వేలేండి. అండ్ ఆ తర్వాత షార్ట్ వచ్చేసి ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది, అందులో మొత్తం స్పైడర్ వెబ్స్ అయితే ఉంటాయి. మన స్పైడర్ మ్యాన్ అయితే బయటపడతాడు. అండ్ అప్పుడే కొందరు అయితే నార్మల్ స్ట్రేంజర్స్ అయితే ఇలా స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, నేనైతే నెట్ కడవడానికి వెళ్ళాలి అండ్ మ్యూటేషన్ ఎలా జరుగుతుంది అని అంటాడు. అదంతా మన జెన్ గ్రే అయితే చేస్తున్న పని. అండ్ జెన్ గ్రేకి మన స్పైడర్ మ్యాన్ గురించి తెలుసు అనుకుంటా, అంటే తెలుసు అంటే గుర్తుందని కాదు, తన అందరి మైండ్ అయితే రీడ్ చేస్తుంది కదా, అలాగే మన పీటర్ పార్కర్ మైండ్ అయితే రీడ్ చేసి ఉండొచ్చు. సో పీటర్ పార్కర్ పాస్ట్ అయితే తెలిసి ఉండొచ్చు, అలానే అనుకుంటున్నాను. చూడాలి మూవీలో ఎలా ఉంటుందో కానీ. అండ్ ఆ తర్వాత సీన్ ట్రైలర్ని పీక్స్లోకి తీసుకెళ్లే సీన్, అదే స్పైడర్ మ్యాన్ ఒక పాత బిల్డింగ్లోకి వెళ్ళినప్పుడు అక్కడైతే బ్రూస్ బ్యానర్ యొక్క గ్యాడ్జెట్ అయితే కనపడుద్ది, అది కూడా విరిగిపోయి. అప్పుడే అర్థమైపోయి ఉంటుంది హల్క్ అయితే రాబోతున్నాడని.
అలా అనుకోగానే వెంటనే జెన్ గ్రే యొక్క బ్యాక్ షాట్ అయితే చూపిస్తారు. అది కూడా నార్మల్గా కాదు, హల్క్ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఎలా అయితే షాట్ చూపిస్తారో అలాగే చూపిస్తారు. అండ్ వెంటనే మన హల్క్ అయితే మారిపోతాడు. అండ్ నాకు అప్పుడే అర్థమైపోయింది మన జెన్నే అలా చేసి ఉంటుందని. అదే షాడో సింక్ అంటే అయిపోద్ది. ఆ షాడో సింకే హల్క్ అయితే మైండ్ కంట్రోల్ చేసి అలా అయితే విధ్వంసం సృష్టిస్తుంది. అది మాత్రం నిజంగా సినిమాకి పీక్స్ అయితే తీసుకెళ్ళొద్ది ఆ ఫైట్ మాత్రం. నేను దానికోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాత షాట్లో మన స్పైడర్ మ్యాన్ అయితే ఎంజే దగ్గరికి వెళ్తాడు. ఎంజే దగ్గరికి వెళ్ళి నీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది, నువ్వు నాతో రా, నేను తీసుకెళ్తా అంటే సరే అని ఒప్పుకుంటుంది. సో ఇంకా వెంటనే ఇద్దరు కపుల్స్ అయితే ఎగురుకుంటా వెళ్ళి మన పనిషర్ దగ్గరికి అయితే వస్తారు. పనిషర్ని అయితే హెల్ప్ అడుగుతాడు కొంచెం తనని కాపాడమని. తను ఎందుకు చేయాలంటే కొంచెం బ్రతిమాలి అలా ఇలాగైతే చేస్తాడు. అండ్ తర్వాత షాట్లో మన స్పైడర్ మ్యాన్ అయితే పైనుంచి పడుతూ ఉంటాడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ అయితే వస్తుంది. అండ్ అప్పుడే మన ఎంజే అయితే పనిషర్తోనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఏమంటుందంటే స్పైడర్ మ్యాన్ ఒక్కడే వెళ్తున్నాడు కదా, నువ్వు తనకి హెల్ప్ చేయవా అని ఇండైరెక్ట్గా ఉంటుంది. సో ఇంకా వినకుండా మనోడు కూడా వెళ్తాడు కావచ్చు, అదైతే సినిమాలోనే తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత షాట్ వచ్చేసి మన నింజాస్ వన్ ఫైట్. ఈ ఫైట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాళ్ళ టీం వర్క్ కానీ అసలు ఒక్కొక్కరు సింగిల్గా మొత్తం జంటగా ఒక టీం వర్క్, అసలు వాళ్ళ ఫైట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ అప్పుడే మన స్పైడర్ మ్యాన్ అయితే మళ్ళీ బ్లాక్ కలర్గా అయితే ఐస్ మారిపోతాయి. ఇంకా మ్యూటేషన్ అయితే జరిగిపోయి అక్కడ విధ్వంసం సృష్టిస్తాడు. అండ్ అక్కడ ఒక షాట్ ఉంటుంది, అది రౌండ్గా తిరుగుకుంటూ వెబ్ అయితే వేస్తాడు. అది మాత్రం పీక్స్ అనిపించింది నాకు. అసలు అలాంటి థాట్ ఎలా వచ్చిందో నాకు అర్థమే కావట్లేదు. ఈ సినిమాలో ఫుల్గా కొత్త మూవ్స్ అండ్ కొత్త స్టైల్లో అయితే ఫైటింగ్స్ అయితే ఉండబోతున్నాయి అని అర్థమవుతుంది. అండ్ అది నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన స్పైడర్ మ్యాన్ తన ఆంట్ మీద దగ్గరికి అయితే వెళ్ళి కొంచెం ఎమోషన్ అవుతాడు. అండ్ ఆ తర్వాత మన హల్క్ అండ్ స్పైడర్ మ్యాన్కి సంబంధించిన ఒక చిన్న సీన్ అయితే రిలీజ్ చేసి అది చూశాక నాకు ఒకటే గుర్తొచ్చింది, అది ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2లో ఆండ్రూ గర్ల్ కూడా అలాగే చేస్తాడు, మొత్తం రౌండ్గా చేస్తాడు. అండ్ చూశాక సేమ్ అనిపించింది. అండ్ సినిమాలో అది ఒకటే కాదు, చాలా వరకు సీన్లు మన టాబీ అండ్ ఆండ్రూస్ మూవీస్ సంబంధించిన లాగానే ఉన్నాయి. ఎందుకంటే టాబీ లాగా ఆర్గానిక్ వెబ్ వచ్చింది, అండ్ మన ఆండ్రూ లాగా చాలా మంచి స్వింగ్స్ అండ్ ఆ మూవ్స్ అండ్ ఫైటింగ్ స్కిల్స్ కూడా మారిపోయాయి. నేనైతే నిజంగా ఈగర్గా వెయిట్ చేస్తున్నా అలాంటివి చూశాక. అండ్ ఇంకా ఫైనల్గా మన స్పైడర్ మ్యాన్ వచ్చేసి కాప్స్తో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఫైట్ చేసే కన్నా ముందు చిన్న ఎక్సర్సైజ్ అయితే చేస్తాడు. ఎందుకంటే మనోడు స్కూల్ పిల్లోడు కాదు కదా, ఒకప్పుడంటే స్కూల్ పిల్లోడు బాగా యంగ్గా ఉండేటోడు కాబట్టి అన్ని ఫైట్లు చేసాడు. కానీ ఇప్పుడు కొంచెం పెద్దోడు అయ్యాడు కదా, మళ్ళీ బ్యాక్ పెయిన్స్ అలాంటివి వచ్చినట్టున్నాయి సేమ్ మన టాబీ లాగా. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి బ్రేక్ డౌన్ వీడియోస్ అయితే చాలా వస్తూ ఉంటాయి. అండ్ స్పైడర్ మ్యాన్ మూవీకి సంబంధించిన థియరీకి సంబంధించిన ఒక వీడియో అయితే చేయాలనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి, నేనైతే వెంటనే తీసుకొచ్చేస్తా. అండ్ మీలో ఎంతమంది స్పైడర్ మ్యాన్ మూవీకి వెళ్తున్నారో చెప్పండి. నేనైతే వెళ్దాం అనుకుంటున్నా, కానీ మా ఊర్లో అయితే మూవీ అయితే రిలీజ్ అవ్వట్లేదు. చూద్దాం, మూవీ అప్పటి వరకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరైతే అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ మార్వెల్ ఫ్యాన్స్కి అయితే షేర్ కొట్టేయండి.